హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో క్రిస్పీ దోశలు రావాలంటే దోశ బ్యాటర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వీడియోలో. చాలా క్రిస్పీగా దోశలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. తప్పనిసరిగా ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. నేను దీనికోసం ముందుగా వన్ బౌల్ తీసుకొని 1 గ్లాస్, ఇక్కడ నేను 2 గ్లాసెస్ వరకు మినప్పప్పును వేసుకున్నాను. ఫస్ట్ 1 గ్లాస్ వేసుకున్న తర్వాత మరొక గ్లాస్ తీసుకోవాలి. మరొక 1 గ్లాస్ వేసుకున్నాను. 2 గ్లాసెస్ మినప్పప్పు. 2 గ్లాసెస్ మినప్పప్పుకి 6 గ్లాసెస్ రేషన్ బియ్యం తీసుకున్నానండి. ఇక్కడ 6 గ్లాసెస్ బియ్యాన్ని వేసుకోవాలి. దాంట్లోనే వేసేసుకొని దాంట్లోనే 1 స్పూన్ వరకు మెంతులను వేసుకోవాలి. వేసుకొని ఇలా వాటర్ని వేసుకొని అంతా ఇలా వాష్ చేసుకొని 2 టైమ్స్ వాటర్ని అంతా వేసుకొని మరొకసారి వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇక్కడ మూత పెట్టేశాను. దీంట్లో నేను శనగపప్పు వేయడం మర్చిపోయానండి. దీంట్లో 1 బౌల్ వరకు శనగపప్పును వేసుకొని మూత పెట్టేసి 6 అవర్స్ నాననివ్వండి. 6 అవర్స్ తర్వాత మనం నానబెట్టిన పప్పులన్నీ నానిపోయాయి. పూర్తిగా బియ్యము పప్పులన్నీ నానిపోయాయి. ఈ వాటర్ని అంతా వంపేసుకోవాలి. వంపేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఇలా పప్పునంతా వేసుకోవాలి. ఇలా వేసేసుకొని మరీ నిండుగా కాకుండా కొంచెం వెల్తిగా ఉండేటట్టుగా వేసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. 5 మినిట్స్ గ్రైండ్ చేసుకున్న తర్వాత మొత్తం ఇలా పేస్ట్ లాగా వస్తుంది. బరకగా పేస్ట్ లాగా ఇలా వస్తుంది. దీంట్లోనే ఇప్పుడు నేను 1 గ్లాస్ వరకు వాటర్ని వేసానండి. వాటర్ని వేసేసుకుని మరొకసారి క్యాప్ పెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి. 5 to 10 మినిట్స్ మెత్తగా గ్రైండ్ అయ్యేంత వరకు. మెత్తగా గ్రైండ్ అయితేనే మనకు దోశలు అనేవి బాగా వస్తాయి. ఇలా మెత్తగా గ్రైండ్ అయిన బ్యాటర్ని ఇలా ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలానే మిగతా పిండిని కూడా పప్పుని కూడా ఇలాగ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ అంతా ఇలా వచ్చేసిందండి. దీన్ని నైట్ అంతా మూత పెట్టేసి నైట్ అంతా బయటనే పెట్టండి. ఫ్రిడ్జ్లో కాకుండా బయటనే పెట్టడం వల్ల పిండి అనేది ఇలా పొంగుతుంది. ఇలా పొంగడం వల్ల దోశలు అనేవి చాలా బాగా టేస్టీగా వస్తాయి. ఇలా పొంగింది చూడండి. ఇలా పొంగిన పిండిని మనకు కావలసినంత ఇలా కింది నుంచి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత మిగిలి ఉన్న పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. నేను దీంట్లో తీసేసుకున్న పిండిలో బౌల్లో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుని కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ అంతా దోశకు సరిపడంత వచ్చేంత వరకు ఇలా వాటర్ని యాడ్ చేసుకుంటూ మరీ తిక్కుగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ రావాలండి దోశకి. ఇలా వచ్చిన తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి హీట్ అయిన తర్వాత కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసి ఇలా అంతా అప్లై చేసుకోవాలి. ప్యాన్ మొత్తం ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇలా అప్లై చేయడం వల్ల దోశ అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు గరిటెతో పిండిని ఇలా వేసేసుకొని ఇలా అంతా రౌండ్ షేప్లో స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ అనేది పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తుంది. ఇలా వేసిన తర్వాత సైడ్లకి మనం ఆయిల్ అనేది వేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత బ్రౌన్ అండ్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి.
టర్న్ చేసుకొని 2 మినిట్స్ అలా ఉంచి ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా హోటల్ స్టైల్లో దోశలు రెడీ అయిపోయాయి. తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 మినిట్స్ అలా ఉంచి 1 ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే ఒక లైక్ చేయండి.